సో ఎక్కువ మనీ, మీకు టైం లేదు, ఎక్కువ స్టడీ చేయడానికి స్టాక్ మార్కెట్ మీద, ఇంటర్నేషనల్ మార్కెట్స్ మీద, ఇంటర్నేషనల్ కంపెనీస్ మీద అంత టైం లేదు అనుకుంటే బ్లైండ్ గా ఈ కంపెనీస్ లో వెళ్ళి పెట్టేసేయండి, ఈ స్టాక్స్ కొనండి. లక్కీగా ఏంటంటే మన ఇండియాలో లాగా స్టాక్ ఉంటే ఫుల్ గా కొనాల్సిన అవసరం, పర్సంటేజ్ లో కూడా కొనుక్కోవచ్చు. 100 రూపాయలు పెట్టి 1000 రూపాయలు పెట్టి కూడా ఈ క్లాస్ ఏ క్లాస్ బి స్టాక్స్ ఉంటే కొనుక్కోవచ్చు. గూగుల్ కూడా ఉంటుంది క్లాస్ ఏ క్లాస్ బి అని. ఇలాగా అంటే క్లాస్ ఏ క్లాస్ బి డిఫరెన్స్ ఉంటుంది, బట్ స్టాక్ పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే దేంట్లో అయినా గ్రోత్ అలాగే ఉంటుంది. సో ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ దీస్ కంపెనీస్, ఫారెన్ అసెట్స్. ఇండియా మీద మీకు మంచి గ్రిప్ ఉంది స్టాక్ మార్కెట్ మీద, సో ఇండియాలో మీరు పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి. ఫారెన్ దాంట్లో లేదు, సో బ్లైండ్ గా వీటిలో పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎంత చదివినా కానీ, ఎంత అనాలిసిస్ చేసినా కానీ, యాజ్ అ కంపెనీ దే విల్ డూ బెటర్ కదా, ఎందుకంటే అక్కడ చాలా మైండ్స్ ఉంటాయి అండ్ దే విల్ డూ బెటర్. సో ట్రై టు డూ దిస్, కీప్ ఇన్వెస్టింగ్ అండ్ ట్రై టు సస్టైన్ అవడానికి లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ నే బిల్డ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గెయిన్స్ నే చూడండి. ఇఫ్ యూ ఆర్ నాట్ ఎన్ యాక్టివ్ ట్రేడర్ అయితే కనుక డిఫరెంట్ స్ట్రాటజీస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ లాంగ్ టర్మ్ పెడితే కనుక లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ చూడండి. అండ్ ఇలాంటి కంపెనీస్ నమ్ముకుంటాం ఇంకా ఫార్ బెటర్.